హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది? దాంతో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకి డేట్స్ అనేవి ఏమి ఇచ్చారు? దీంతో పాటు మనకి ఏంటనుకున్నట్లయితే క్లాస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అలాగే ఎన్ని సీట్లు అనేవి భర్తీ అని చెప్పేసి తెలుసుకుందామండి. అయితే మీకు ఇదే విధంగా డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫర్దర్ గా మీకు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం కానివ్వండి, క్లాసెస్ కోసం కానివ్వండి, సో అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి అనమాట నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ కి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియో లైక్ చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే డిగ్రీకి సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ వెబ్సైట్ అయితే మాత్రం లాగిన్ అయితే అయిపోయి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. సో దాంట్లో ఏంటంటే చాలా మందికి అడుగుతుంది ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అడుగుతున్నారండి. సో దానికన్నా ముందు ఏంటంటే మనకి ఇవాళ 18th అంటే ఇవాళ 18th, 19th, 20th అన్నమాట. ఈ 3 రోజులు కూడా మనకి సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కాకుండా ఆఫ్‌లైన్ అన్నమాట. అంటే కాలేజ్‌కైతే వెళ్లి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు జిరాక్స్ సెట్స్ అని మనం తీసుకెళ్లి రిపోర్టింగ్ చేయడానికైతే మనకి టైం అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. మీరు కాలేజ్‌కైతే వెళ్లి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలి. ఓకేనా? దాన్ని మీరు 20th కల్లా కూడా మనకి ఫిల్ చేసేయాలండి. సో మరి 20th కల్లా కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీ సీట్ అయితే క్యాన్సిల్ అవ్వకుండా మీ సీట్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మనం తెలుసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందులో చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే నంబర్ 1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సిఓఎన్, ఇంకా ఎస్పీఆర్సి అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. అయితే ఇవాళ మార్నింగ్ మనకు న్యూస్ పేపర్ ఆర్టికల్, ఈనాడు న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే మనకి ఈ యొక్క ఆర్టికల్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఇది మనకి డైరెక్ట్ గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అన్నమాట. అయితే డిగ్రీ ప్రవేశాల్లో 34% సీట్లు మాత్రమే భర్తీ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దీని అర్థం ఏంటంటే 66% సీట్లు అనేవి మనకి ఇంకా భర్తీ అయితే కాలేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మందికి మేము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసాము, మాకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఏం చూపించడం లేదు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళందరూ కూడా వీళ్ళనమాట. సో ధృవపత్రాలు సరిగ్గా అప్లోడ్ చేయకపోవడంతో 18,532 మందికి సీట్లు అనేవి కేటాయించలేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఆ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే పూర్తి చేస్తారో సో అప్పుడు మీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వెంటనే ఆ ప్రాసెస్ అయితే పూర్తి చేసుకోండి. ఇప్పటికే చాలా మంది ఈ యొక్క వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం వల్ల వాళ్ళు డిలే అయితే చేశారనమాట, మీ వాళ్ళ రీజన్ వల్ల. సో అందరూ కూడా ఒకసారి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయి మీకు సంబంధించి ఏదైతే రీఅప్లోడ్ చేయమంటున్నారో, ఏదైతే వెరిఫికేషన్ చేసుకోమంటారో వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకోండి. అప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఈ కన్నర్ కొట్ట సీట్ల ద్వారా అంటే మనకి ఈ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ల ద్వారా మనకి 3,82,000 సీట్లు అయితే మనకి ఉండగా వాటిలో 1,30,000 సీట్లు మాత్రమే భర్తీ అయితే అయ్యాయని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. అయితే 1,200 కళాశాలలకు పోను 2,000 రెండు 2,51,000 సీట్లు అయితే మిగిలిపోయాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దాంతో పాటు మనకి గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా మనం చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా మనకి 70,000 సీట్స్ గాను మనకి 27,000 సీట్స్ మాత్రమే, అంటే 39% ఆఫ్ సీట్స్ మాత్రమే ఫిల్ అయితే అయ్యాయని చెప్పేసి. సో ఈ మిగిలిన ప్రతి సీటు కూడా మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో అయితే మనకి ఇవ్వబోతున్నారనమాట. సో ఎవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్ పెడతారో, అలాగే ఎవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వెరిఫికేషన్ పూర్తి చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెడతారో, దాంతో పాటు సెకండ్ ఫేజ్ లో కూడా మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తారండి. అప్పుడు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీరు పొందుకోవచ్చు అనమాట. సీట్ అయితే మీరు పొందుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో కూడా మనకి 3,900 సీట్లు అనేవి ఉండగా ఓన్లీ 1,500 సీట్లు అయితే మనకి భర్తీ అయితే అయ్యాయన్నమాట. అయితే సీట్లు ఎవరైతే పొందారో ఈ నెల మనకి 22 లోపు అయితే చేరాల్సిన అవసరం అయితే ఉంటుందని అంటున్నారు. బట్ మీరు 20th లోపు అయితే మాత్రం మీరు జాయిన్ అయితే అయిపోండి. అలాగే మనకి గురువారం నుంచి అయితే మనకి తరగతులు అయితే ప్రారంభం అయితే అవుతాయని చెప్పేసి చెప్పారు. అయితే ఇది మనకి కొంచెం ఓరియంటెడ్ క్లాసెస్ అనమాట, డెమో క్లాసెస్ లాంటివి. సో మీకు ఒరిజినల్ క్లాస్ అయితే మనకి స్టార్ట్ అయితే అప్పుడైతే అవ్వనమాట. ఓన్లీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి రియల్ క్లాస్ స్టార్ట్ అయితే అవుతాయి అనమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకి ఇంకొక 1 వీక్ తర్వాత మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేస్తారండి. ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్
కౌన్సిలింగ్ సంబంధించి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అంటే నెల 22వ తారీఖుతో మనకి పూర్తయిపోతుందో, సో ఆ తర్వాత మనకి ఒక 3-4 డేస్ గ్యాప్ తీసుకొని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు కూడా మనకి రిజిస్ట్రేషన్స్ మొత్తం ప్రాసెస్ అయితే ఓపెన్ చేస్తారు. బట్ మనకి ఎవరైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్ కి అయితే వెళ్తారనమాట. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికేషన్ చేసుకోలేదు వాళ్ళు మాత్రం అప్పుడు మళ్ళీ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది అనమాట. టెలిగ్రామ్ ఛానల్ వెంటనే పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్ వరకు ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. దీంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ఏం చేస్తారంటే వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేసి మీకు ఏ కోర్సులో సీట్ వచ్చింది, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారని చెప్పేసి కామెంట్ చేయండి. దానివల్ల ఆ కోర్సు లేదా ఆ కాలేజ్ అనేది మనకి మంచి కాలేజా కాదా, సెకండ్ ఫేజ్ లోని మీరు వేరే కాలేజ్కి వెళ్ళాలా వద్దని చెప్పేసి నేను మీకు రిప్లై చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేసి హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట ఛానల్కి అయితే మాత్రం. ఫ్రెండ్స్, బాయ్.